స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఆల్ టైమ్ హై రికార్డ్ దగ్గర స్టార్ట్ అయ్యాయి. సెన్సెక్స్ 2000 పాయింట్ల లాభంతో ఉండగా నిఫ్టీ 600 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది. మొత్తానికి సెన్సెక్స్ 76,000 పాయింట్లను క్రాస్ చేసి దూసుకుపోతుంది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. రాజ్ కుమార్, స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా అంచనాలను బట్టి కూడా ఈ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కార్తీక్, మార్నింగ్ ఓపెనింగ్ లోనే ఆల్మోస్ట్ 76,000 మార్క్ తోటి ఓపెన్ అయినటువంటి స్టాక్ మార్కెట్లు నివేదిక కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రస్తుతం సెన్సెక్స్ వచ్చేసి 76,050 పాయింట్లు ట్రేడ్ అవుతుంది. దాదాపుగా 2,025 పాయింట్లు లాభాలతో ట్రేడ్ అవుతుంది. అంటే గత 2 వారాలుగా చూస్తే స్టాక్ మార్కెట్ లో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. ఎందుకంటే అన్ని స్టేజ్ల్లో ఎలక్షన్ జరగడం, దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొవడం, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది సెంట్రల్ లో అని చెప్పి. సో ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో క్లారిటీ ఇచ్చారు. 300 పైగా సీట్లు ఎన్డీఏ గవర్నమెంట్ గెలుచుకుంటున్నటువంటి ఒక పాలసీ ఇండికేషన్ స్టాక్ మార్కెట్ లో కొత్త ఊపిరి చెప్పుకోవచ్చు. కేంద్రీయ నిఫ్టీ కూడా కొత్త రికార్డు నమోదు చేసి ఆల్మోస్ట్ 655 పాయింట్ల లాభంతో 23,167 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది సిచ్యువేషన్ కనబడతాయి. ఇంకోవైపు దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత ఎస్ఎల్పీ రేటింగ్ కూడా జీడీపీ వృద్ధి రేటుకు సంబంధించి భారత్ తీసుకుపోతుంది. ప్రపంచ దేశాలతో డెవలప్ అవుతున్నటువంటి దేశాలతో పోలిస్తే భారత్ అగ్రస్థానంలో ఉన్నటువంటి ఇండికేషన్ కూడా ఇన్వెస్టర్ ఒక కాన్ఫిడెంట్ నుంచి చెప్పుకోవచ్చు. దీంతో చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి చెప్తున్నారు. ఇంకోవైపు కేంద్ర గవర్నమెంట్ ఒక ఎస్ఎల్పీ రేటింగ్ అనేది 2 మార్కెట్ దూసుకుపోవడానికి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. ప్రధానంగా రియాలిటీకి సంబంధించిన షేర్లు, తర్వాత మెటల్ కి సంబంధించినటువంటి షేర్లు, యూటిలిటీకి సంబంధించినటువంటి షేర్లు, క్యాపిటల్ గూడ్స్ షేర్లు దాదాపుగా 5% పైగా లాభపడుతున్నది పరిస్థితి కనబడుతుంది. ఇంకోవైపు బ్యాంకింగ్ సెక్టార్ తో పాటుగా ప్రభుత్వ రంగానికి సంబంధించిన షేర్లలో కూడా కొత్త ఉపయోగం కనబడుతుంది. అది కూడా భారీ స్థాయిలో లాభాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. బట్ బిట్ కాషియస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. షేర్లు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వాటి అంచనాలను మించి ట్రేడ్ అవుతున్నటువంటి క్రమంలో కొంచెం ఇన్వెస్టర్ మాత్రం ఆర్బీటీసీ ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.